నమస్తే. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసరడం జరిగింది. రైతులకు సంబంధించిన విషయంలో రైతులని మా ప్రభుత్వం ఆదుకుంటుంది, గత సర్కారు విస్మరించింది, దానికి లెక్కలతో సహా నేను బయట పెట్టడానికి సిద్ధం అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాల్ విసరడం జరిగింది. దాన్ని నేను స్వీకరిస్తా అంటూ కేటీఆర్ సైతం కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టిండు. మరి ఆ సవాల్ని కేటీఆర్ స్వీకరించిండు. మరి ఆయన ప్లేస్ కూడా చెప్పడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి దీని పట్ల ఇంకా స్పందించకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారు? మరొక పక్కన నిరుద్యోగులకు సంబంధించిన విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఉద్యోగాలని తమ ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్స్ కూడా మేమే నిర్వహించడం, కేవలం పత్రాలు మాత్రమే ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి తప్పించి ఉద్యోగాలు కేవలం 5-6 వేలు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారితో. అన్న నమస్తే. ముందుగా మీకు నమస్తే. సో కేటీఆర్ ఒక సవాల్ విసిరిండు. సవాల్ విసిరినటువంటి దాన్నే ఆయన స్వీకరించి మరొకసారి ఆ సవాలు సిద్ధం అని చెప్పేసి ఆయన ప్రకటించాడు. ఈ సవాల్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది? అసలు కేటీఆర్ ఎవరు సవాలు స్వీకరించడానికి? రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏంది? రేవంత్ రెడ్డి గారు ఒక జాతీయ పార్టీకి గతంలో పార్టీ టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిండు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి కేటీఆర్ పార్టీ అధ్యక్షుడా? పోనీ ఇప్పుడు ఏమైనా పార్టీ అధ్యక్షుడు కాదు కదా. అదేవిధంగా గతంలో ఏమైనా ముఖ్యమంత్రిగా పనిచేసిండా? రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుల సమక్షంలో సవాలు విసిరింది కేసీఆర్ గారికి, కేటీఆర్ కాదు. కేటీఆర్కి మధ్యభ్రమించినట్టు కనపడుతుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రికి సవాలు విసిరిండు, ప్రతిపక్ష నాయకుడికి. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. ఆయనకు సవాలు విసిరితే ఏనొచ్చి నేను మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడితే ప్రజలు ఊరుకుంటారా? నీ స్థాయి ఏందో ఫస్ట్ తెలుసుకొని నువ్వు మాట్లాడు. ఈ మాటలేదో ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి మీ నాయన కేసీఆర్ గారితో మాట్లాడిస్తే ఒక అర్థం ఉంటుంది, పర్థం ఉంటుంది. నువ్వు ఇష్టం వచ్చినట్లు నారా సోమాజీ కూడా రా, అడిగిరా, ఏడకరా ఒక బజార్ రౌడీ లెక్క మాట్లాడితే ప్రజలు చూసి నవ్వుతున్నారు. నేను ముఖ్యమంత్రి గారేమో ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి సవాల్ విసిరితే నువ్వెవడు అంటున్నా? కోన్ కిస్క గొట్టం, నీకేం సంబంధం అంటున్నా? నీకేమైనా నీ స్థాయి అంత అర్హత ఉందా అంటున్నా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన సవాల్ విసిరింది ఎవరు? ప్రతిపక్ష నాయకుడు ఎవరు? అక్కడ నీలాంటి మంత్రులు, మాజీ మంత్రులు నీ పార్టీలో 100 మస్తు మంది ఉన్నారు. పోనీ నీ చెల్లె నిన్ను అంగీకరించట్లే, నీ చెల్లె నిన్ను తూ అని వస్తుంది. ఆయన మాకు నాయకుడు ఏంది? కేసీఆరే మా నాయకుడు, కేసీఆరే మా నాయకుడు, కేసీఆర్ గారు చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్తుంది. మరి నువ్వు దెయ్యమా, రాక్షసా? ఏదో రాక్షసులు దెయ్యాలు ముఖ్యమంత్రి సవాల్కి వస్తారా? కవిత గారు అన్న మాటల్లో ఉద్దేశం ఎవరా దెయ్యాలంటే ఈయనే, ఇట్లాంటి వాళ్ళే 2, 3, 4 ఉన్నట్లు మనకు స్పష్టమవుతుంది. కాబట్టి అనవసరంగా ఏదో ఊహించుకొని ఈయన ముఖ్యమంత్రి స్థాయి అయినట్టు ఊహించుకొని పెద్ద బిల్డప్ ఇచ్చి నేను సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ సిద్ధం అంటున్నాను. రేవంత్ రెడ్డి అడిగింది అసెంబ్లీలో, చట్టసభలో దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సవాల్ను కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు స్వీకరించాలా, సమయం చెప్పాలా. అంత లేదు, ఆయనకు అంత స్థాయి లేదు, సోయి లేదు. అసలు ఆయనకు ఆ సోయి లేదు, ఆ స్థాయి లేదు. ఇప్పుడు అది అధికారం కోల్పోయిన తర్వాత ఆయన మొత్తం కూడా ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది, ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు కాదు, ఆరోగ్యం కోలుకున్న తర్వాత అయినా సరే ఏ రోజు సమయం చెప్తే ఆ రోజు మా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో రైతులకు ఎవరు మేలు చేశారు, ఎవరు నష్టపరిచారు అనేది స్పష్టంగా వివరిస్తారు. నిరుద్యోగులకు ఎవరు మేలు చేశారు, ఎవరు నష్టపరిచారు, నిరుద్యోగులు 1200 మందిని పొట్టన పెట్టుకున్నది ఎవరు, నిరుద్యోగుల నియామకాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో నియామకాలు లేకుండా నిరుద్యోగుల్ని మరి హింసించింది ఎవరు, నిరుద్యోగుల జీవితాలు నాశనం ఎవరు చేశారో రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు సవాళ్ళు విసిరేది మనం చూసిన తప్పించి అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి సైతం సవాల్ విసరడం ఏంటి అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అదేగా ఎందుకు రైతాంగానికి ఇవాళ 1,04,000 కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఉచిత విద్యుత్ రూపంలో 17,000 కోట్లు, 20,650 కోట్లు, 2 లక్షల రుణమాఫీ రూపంలో 20,000 కోట్లు, అదేవిధంగా రైతు బీమా రూపంలో 1,500 కోట్లు బీమాలు చెల్లించి అది పంట నష్టం పేరుతో, అదేవిధంగా రైతులకు రైతు భరోసా ఏదైతే ఉన్నదో రైతు భరోసా పేరుతో 1,49,00,000 మంది రైతుల ఖాతాల్లో 1,49,00,000 పొలాల్లో, వ్యవసాయ పొలాల్లో దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 9 రోజుల్లో 9,000 కోట్లు వేసి నిరూపించడమా లేదా? నువ్వు రైతుల్ని ద్రోహం చేసిన ఆ రోజు మీరు ఏమన్నారు? ఒరి వేస్తే ఉరి వేసినట్లే అన్నారు ఆ రోజు. ఎవరు మాట్లాడింది?
ఏసంగిలో ఉరివేస్తే ఉరివేసినట్లని మాట్లాడితే నా నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, నాగార్జున సాగర్, ఎడమ కాలువ ఆయకట్టు ప్రాంతం మొత్తం కూడా రైతాంగం బిక్కుమంటూ వేసంగిలో ఉరివేయకుండా ఎకరాకు సుమారు 15 లక్షల ఎకరాల్లో ఎకరాకు 30,000 చొప్పున పంట నష్టపోతే తెలంగాణ రైతాంగాన్ని నువ్వు ఆదుకోలేదు. కానీ పంజాబ్లో రైతు ఉద్యమం 600 మంది రైతులు చనిపోతే ఢిల్లీలో ధర్నా చేసి కార్పొరేట్ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ రైతులు, హర్యానా రైతులు, పంజాబ్ రైతులు ధర్నా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, తర్వాత ప్రియాంక గాంధీలు, మల్లికార్జున ఖర్గేలు వీళ్ళు అండగుంటే ఆ ఉద్యమం విజయవంతమైతే మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గితే ఇదేదో నాగనత అని చెప్పి మందిగన్న బిడ్డల్ని నేను కన్నా అని చెప్పి సంకనేసుకొని ముద్ద అన్నట్టు కేసీఆర్ సంబరపడిపోయి నా ఘనత ఇది నేను అసలు అవల వంకే చూడలే. ఆ ఉద్యమం జరిగిన నాళ్ళు సంవత్సరం పాటు ఉద్యమం జరిగితే ఆ వంక చూడలే. వాళ్ళందరూ 600 మంది రైతులు చనిపోతే మరి నువ్వు తెలంగాణ రైతులను ఆదుకోలేదు. కానీ వాళ్ళకు ఒక్కొక్కళ్ళకి 5 లక్షలు 6 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చినవా? లేదా తెలంగాణ రైతులకు ద్రోహం చేసింది నువ్వా కాదా? యాసంగిలో ఉరివేస్తే ఉరివేసినట్లు అని చెప్పి మీ ఫామ్ హౌస్లో 150 ఎకరాల్లో ఉరివేసి వాటిని అత్యధిక ధరలకు కింటా బస్తా ధాన్యాన్ని అత్యధిక ధరలకు అమ్ముకున్నది నిజం కాదా? ఎవరు రైతులకు చూద్దాం. అందుకే దమ్ము ఉంది కాబట్టి, ఆ ధైర్యం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఇక్కడ చిల్లర ఎందుకు అంటున్నా, ప్రెస్ క్లబ్లో ఎందుకు అవసరమే ఉందంటున్నా. నువ్వు ప్రతిపక్ష నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల సమక్షంలో అసెంబ్లీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల సమక్షంలో చర్చకు రా అని చెప్పి ఆయన స్వాగతం పలికితే ఆయన మాట్లాడట. కానీ ఈయనేదో మాట్లాడతారు. ఈయన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడటానికి. రైతుల కోసం మీరు కొత్త పథకాన్ని ఇప్పటి వరకు, గతంలో రైతు బంధు పేరు మీద, ఇప్పుడు దాని రైతు భరోసా, సో రుణమాఫీ సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటిదే. సో రైతుల కోసం ప్రత్యేకంగా ఒక పాలసీని తీసుకొచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ ఏంటి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్న. అసలు రైతులను రాజుని చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు భూసేకరణ చట్టం తీసుకొచ్చి 2013లో రైతే రాజు, రైతు చెప్పిన ధరకే యాజమాన్యాలు, ప్రభుత్వమైనా పారిశ్రామికవేత్తలైనా ఎవరైనా కొనాలని చెప్పి 2013లో భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చి రైతును రాజుని చేసిన ప్రభుత్వం, పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఇలా రుణమాఫీ అనే పథకాన్ని ఆ రోజు మేము సోనియా గాంధీ గారు దేశవ్యాప్తంగా నేను రుణమాఫీ చేస్తానంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా అందరూ అవహేళన చేశారు. బీజేపీలు నవ్వారు. కమ్యూనిస్టులు సైతం ఇది ఎట్లా సాధ్యం అని చెప్పి అవమానపరిస్తే సోనియా గాంధీ గారు అకుంఠిత దీక్షతో దివంగత నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు దేశవ్యాప్తంగా 70,000 కోట్లు రైతాంగానికి రుణమాఫీ చేసి చూపించినటువంటి ఘనత, చరిత్ర కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో సుమారు 14,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దివంగత నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు అసలు రైతుకి అది అర్హత ఉందా? మాట్లాడే అర్హత ఉందా? నీ ఇంట్లో పంటలేమో పండాలి, నీ పొలంలో పంటలు పండాలి, నీ ఫామ్ హౌస్లో వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండాలి, రైతుల యొక్క పొలాలు ఎండిపోవాలి. అందుకే రైతుల్ని బెదిరించారు. మీరు ఆ సమయానికి రైతు భరోసా, రైతు బంధు కార్యక్రమం కూడా ఇలే. ఎవరండి రైతు పేరు మీద చెప్పి దోచుకున్నది? పెట్రోల్ బంకులకు, రియల్ ఎస్టేట్ భూములకు వీళ్ళకి రైతు భరోసా ఇచ్చేది, రైతు బంధు ఇచ్చేది. సిగ్గుమాలిన చర్యలకు పాల్పడి ఘోరంగా ఓడిపోయినా ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు. మేము ఆ రోజు ప్రతి డిబేట్లో మొత్తుకున్నాం, రైతు బంధు మీరు ఆ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. నిజమైనటువంటి పేద రైతులను ఆదుకోండి. పెట్రోల్ బంకులకి ఇస్తారా? నిజంగా ఇవ్వండి, మీరు ఎవరికైనా. కానీ పెట్రోల్ బంకులకి ఇవ్వటం ఏంటి, రాళ్ళకి ఇవ్వటం ఏంటి, రప్పలకి ఇవ్వటం ఏంటి, రియల్ ఎస్టేట్ భూములకి ఇవ్వటం ఏంటి అని చెప్పేసి మేము ఆ రోజు మాట్లాడి ప్రజలు కూడా మాకు మద్దతు తెలిపారు. అందుకే మాకు అధికారం పెట్టారు. అందుకే ఈరోజు దేశంలో ఎక్కడ కూడా రైతుకు, నేను చెప్పింది అబద్ధం కాదు, 1,04,000 కోట్ల రూపాయలను వాళ్ళ అభివృద్ధి కోసం, రైతుల యొక్క సంక్షేమం కోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే కళ్ళు మండి తట్టుకోలేక రేపు జరిగే ఎన్నిక ఏదైనా సరే వాళ్ళకి అసలు పుట్టగతులు ఉండవు, అసలు ఓట్లే రావు. పార్లమెంట్ ఎన్నికల్లో పాతాళాన్ని పడిపోయారు. మా కంటోన్మెంట్ ఎన్నికల్లో ఏమైంది? కంటోన్మెంట్ ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే చనిపోతే, లాసనయింత గారు చనిపోతే సానుభూతి ఆ కంటోన్మెంట్ నియోజకవర్గాలు చూపించారా? కాంగ్రెస్ అభ్యర్థిని ఎవరిని పెట్టినా గణేష్కి ఆడ ఓట్లేసి పట్టం కట్టారు, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు. రేపు జూబ్లీ హిల్స్ అయినా సరే, స్థానిక సంస్థల ఎన్నికలైనా సరే, జెడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీదే విజయం, కాంగ్రెస్ ప్రభుత్వాందే విజయం తప్ప బీఆర్ఎస్ పార్టీ నయవంచన రైతాంగాన్ని, నిరుద్యోగుల్ని, సబ్బండ వర్ణాలు నయవంచన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ఓట్లేస్తారు? అలా మీకు అసెంబ్లీకి వచ్చి చర్చించే ముఖం లేనోళ్ళు, ఫామ్ హౌస్లో పొద్దస్తమానం పడుకునేటోళ్ళు మీకు ప్రజలు ఎట్లా ఆదరిస్తారు మిమ్మల్ని చెప్పండి? ముఖ్యమంత్రి గారు అడుగడుగునా వచ్చి మీరు జీతభత్యాలు తీసుకుంటున్నారు. మీరు అసెంబ్లీకి రండి, చర్చించండి,
ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో సూచనలు చేయండి, లోపాలుంటే మాట్లాడమని చెప్తుంటే లోపాలు లేకుండా, అవినీతి లేకుండా, పారదర్శకంగా, వేగవంతంగా అన్ని సంస్థలను వాళ్ళ హయాంలో విధ్వంసం చేశారు. ఆయన విప్లవం అంటే లేదు, విప్లవం కాదు మీరు చేసింది, విధ్వంసం చేస్తే ఆ విధ్వంసాన్ని ఇటుక పేరుస్తూ ఆ విధ్వంసాన్ని మొత్తం కూడా కనపడకుండా గాడి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకుంటూ 6 సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ఇవాళ ముందుకు పోతున్నాం. ఇవాళ 190 కోట్ల మంది మహిళలు ఇప్పటికి కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందుతూ 6,500 కోట్లు ఆదా చేసుకొని సంబరపడుతున్నారు. అదే మహిళలు 50 లక్షల మంది గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ పొందుతూ అక్కడకు 1000 రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. అదేవిధంగా 500 సబ్సిడీ సిలిండర్ 45 లక్షల మంది 500కే సబ్సిడీ సిలిండర్ పొందుతూ వాళ్ళు లాభపడుతున్నారు. ఇవాళ గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు. ఎన్ని కడుతున్నారు మీరు? 2,97,000 కడతానని చెప్పి 1,00,000 ఇల్లు కూడా సక్రమంగా పూర్తి చేయలేదు. 60,000 ఇల్లు పూర్తి చేశారు. అవి కూడా నాసిరకం నిర్మాణాలు. వాటిని కూడా లబ్ధిదారులు కేటాయించలేదు. కేటాయించకపోతే ఆ 1,60,000 ఇళ్ళు లబ్ధిదారులు కేటాయించడమే కాకుండా మిగతా 40,000 ఇళ్లకు 150 కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు చేసి ఆ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసి ఆ మరమ్మతులు చేసి లబ్ధిదారులకు అందించడం. ఇది మా ఘనత. ఇవన్నీ చేస్తుంటే ఇలా డబుల్ బెడ్రూమ్ కట్టలేదు వాళ్ళు. మేము ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇలా డబ్బులు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. పునాదుల దగ్గర నుంచి స్లాబులు కట్టిన వాళ్ళకి 5 లక్షలు మంజూరు చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో 3,500, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు, 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టి మా సత్తా ఏంటో నిరూపిస్తాం. అందుకే చర్చకి రా అంటున్నాం. మేము ఇందిరమ్మ ఇళ్ళు కట్టినావా, గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా, అసెంబ్లీ సాక్షిగా చర్చ పెడితే ప్రజలందరికీ వాస్తవాలు తెలుస్తాయి. ఇవాళ 60,000 ఉద్యోగాలు ఇచ్చినమా ఇయ్యలేదా? నీ హయాంలో ఉద్యోగాలు ఒప్పుకుంటున్నారా? మీరే ఇచ్చిన 100 బరాబర్ మేమే ఇచ్చినాం. ఉద్యోగాలు ఇవ్వటం అంటే నోటిఫికేషన్లు ఇవ్వటం కాదు. అది కూడా చెప్తా ఉన్నాడు. లెక్కలు 60,000 మందిని తీసుకుంటారా తలకాయ లెక్క. సిఆర్ బిస్వాల్ కమిటీ చెప్పిన లెక్కల ప్రకారం డిసెంబర్ 2020 సంవత్సరంలో చెప్పిన లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 1,91,126 ఉద్యోగాలు మాత్రమే ఖాళీలు ఉన్నాయి. మేము 2014 నుంచి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి అని అంటే అసలు నిరుద్యోగుల మీద కసి పెంచుకోండి కేసీఆర్ గారు. ఏ గ్రౌండ్లో 2014 ఎన్నికల సమయంలో ఏ గ్రౌండ్లో ఉస్మానియా యూనివర్సిటీ ఏ గ్రౌండ్ ఓల్డ్ పీజీ ముందు ఏ గ్రౌండ్లో హెలికాప్టర్ దిగుతుంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరణ చేస్తానంటే నిరుద్యోగులందరూ ఎదురు తిరిగారు. ఓయూలో హెలికాప్టర్ దిగుతూ దిగొద్దు, మా పొట్ల కొడుతో తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని వాడుకొని మాతో తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని కేసులు పాలు చేసి ఆ ఉద్యోగాలు మాకు దక్కకుండా చేస్తావా అని చెప్పి నిరుద్యోగులు ఎదురు తిరిగితే హెలికాప్టర్ దిక్కుండానే పారిపోయింది ఆ రోజు కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారు ఆ కసి మనసులో చెప్పులు చూపించారు కొంతమంది నిరుద్యోగులు. ఆ కసిని మనసులో పెట్టుకొని నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు ఇవ్వటం, వాటిని లోపాలతో కూడిన నోటిఫికేషన్లు ఇవ్వటం, అవి కోర్టు మెట్లెక్కి సంవత్సరాల తరబడి కాలయాపన కావటం, సుమారు 1,200 మంది నిరుద్యోగులు చనిపోవటం. వయో పరిమితి పెంచొద్దు, ప్రభుత్వ ఉద్యోగుల పరిమితి పెంచొద్దు, ఆ ఉద్యోగాలని నిరుద్యోగులతో భర్తీ చేయని మొత్తుకుంటే బోడా సునీల్ నాయక్ లైవ్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వీడియో రికార్డింగ్లు కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి. ఈ విధంగా బోడా సునీల్ నాయక్, మన్నేపు రామకృష్ణ, బోడా సునీల్ నాయక్ ప్రవల్లిక 1,200 మంది నిరుద్యోగులను పొట్టన పెట్టుకొని ఇవాళ నీతులు మాట్లాడుతుంటే 100 ఎన్నికలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్టుంది కేటీఆర్ గారు మాట్లాడు. ఇప్పుడు మీరు అన్నటువంటి 60,000 ఉద్యోగాల విషయం చెప్తారు సార్. అది మీ ఖాతాలు వేసుకుంటారా వాళ్ళ ఖాతాలో? ఖాతాలు అవసరం లేదు మాకు. నేనేమంటా నోటిఫికేషన్లు ఇవ్వటం, ఒక నిరుద్యోగ నాయకునిగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ జేఏసీని స్థాపించి దాని కేసీఆర్ ప్రభుత్వం పైన కొట్లాడి అనేక కేసులు పాలైనటువంటి నేను నాకున్న అనుమానం చెప్తున్నా. నోటిఫికేషన్లు ఇవ్వటం గొప్ప కాదు. నోటిఫికేషన్లతో పాటు నియామక పత్రాలు నిరుద్యోగుల చేతిలో పెట్టినోడే మొనగాడు. ఆ మొనగాడే రేవంత్ రెడ్డి. అది కేసీఆర్ వాళ్ళు ఎందుకు కాలే? మరి నేను చెప్తున్నా, 3వ మాయమాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చినట్లయితే ఇప్పటికీ గ్రూప్ 1 పరీక్ష పెట్టేవాడు కాదు, ఇప్పటికీ టీచర్ ఉద్యోగాలు నింపేవాడు కాదు, ఇప్పటికీ 60,000 ఉద్యోగాలు హైకోర్టు మెట్లెక్కి ఎప్పుడు భర్తీ అయితే ఆ కోర్టు తీర్పులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి నిరుద్యోగులు మొత్తం విసిగి వేసారిపోయి ఆత్మహత్యల బాట పట్టేవాళ్ళే. మిగతా ఉద్యోగాలు ఇక్కడ సరే 60,000 ఉన్నాయి. అందుకే మీ తొలి వెలుగు ద్వారా నిరుద్యోగులారా సంయమనం పాటించండి, ఆత్మస్థైర్యంతో ఉండండి. మిమ్మల్ని చెడగొట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది. త్వరలోనే కాంగ్రెస్ త్వరలో అంటే ఎన్నో రోజులు కాదు, జూలై ఎండింగ్, జూలై చివరి వారమా లేకపోతే ఆగస్టు మొదటి వారం లోపే
మీకు తీపి కబురు అందించబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సుమారు 32,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి, జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయడానికి కసరత్తు చేస్తుంది. పూర్తి కూడా చేసే పరిస్థితులు వస్తున్నాయి. కొద్దిగా సమయం పట్టండి, ఎందుకంటే వర్గీకరణ అంశాన్ని జోడిస్తున్నాం, రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. ఇక్కడ వర్గీకరణ ద్వారా ఎస్సీలో వర్గీకరణ చేస్తున్నాం. అదేవిధంగా బీసీలకు కూడా 42% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, స్థానిక సంస్థలు రాజకీయ అవకాశాలు కల్పించే విధంగా బీసీలకు కూడా న్యాయం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి త్వరలోనే జాబ్ క్యాలెండర్ చిక్కులన్నీ కూడా విడుతున్నాయి. గ్రూప్ 1 ఇవాళ హైకోర్టులో జడ్జిమెంట్ వాదనలు ఇవాళ కూడా నడుస్తున్నాయి. ఆ బూజు పాత నోటిఫికేషన్లో 3 ఉన్నాయి. ఆ 3 పాత నోటిఫికేషన్ల బూజు ఇవాళ రేపు దులిపేస్తాం. మిగతా నోటిఫికేషన్లను దులిపేసినాం, 60,000 కొలువులు ఇచ్చినాం. ఈ కొద్ది ఉద్యోగాల బూజు దులిపిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఆటంకాలే లేకుండా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీ, అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ చేస్తే ఏ ఆటంకాలు, ఎన్నికల ఆటంకాలు ఎట్లుండవు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పుడు ఎన్నికలు వచ్చినా ఉద్యోగాల, సివిల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీ అయితే, ఎస్ఎస్సి బోర్డు ఉద్యోగాల భర్తీ అయితే, ఆర్ఆర్బి ఉద్యోగాల భర్తీ అయితే, బిఎస్ఆర్బి ఉద్యోగాల భర్తీ. అట్టనే ఒక్కసారి జాబ్ క్యాలెండర్ను పునరుద్ధరించబోతున్నాం. పునరుద్ధరిస్తే ఎన్నికలకి వాటికి సంబంధం ఉండదు. 32,000 ఉద్యోగాలే కాదు, ఇంకా అదనంగా 7,404 ఉద్యోగాలు జీపీఓలపై ఆశపడుతున్నారు. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ఆ ఉద్యోగాలు కూడా నిరుద్యోగులు మాకు ఇవ్వండి అంటున్నారు. అందరికంటే ముందుగానే నేనే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారికి వింతపత్రం ఇవ్వటమే కాకుండా ముఖ్యమంత్రి గారు కూడా వాట్సాప్కు మెసేజ్ పెట్టి, మరి సీఎంఓ కార్యాలయానికి కూడా ట్వీట్ చేసి, ఎక్స్ వేదిక ద్వారా ట్వీట్ చేస్తే ప్రభుత్వం ఆలకిస్తుంది. ప్రభుత్వం నిరుద్యోగులతో నిర్ణయం తీసుకునే లోపు కొంతమంది ఉద్యోగస్తులే కొంతమంది కోర్టుకు వెళ్ళారు. 12,600 ఉద్యోగాలు ఉంటే వాళ్ళు ఇంటర్నల్గా అంతర్గతంగా ప్రభుత్వంలో ఉన్న విఆర్ఓలతో నింపాలనుకున్నారు. వాళ్ళు పరీక్ష పెడితే 3,550 మంది మాత్రమే రావటం జరిగింది. మిగిలిన 7,404 ఉద్యోగాలని తప్పకుండా నిరుద్యోగులతో భర్తీ చేయాలని మేము డిమాండ్ చేసినాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈలోపే కొంతమంది మా ఈ స్థానికేతరులు వచ్చి మా జిల్లాలో చేరుతున్నారు. కొంతమంది హైకోర్టుకు పోయారు, మాకు సర్వీసు కలవట్లేదు, సర్వీసు నిబంధనలు వర్తించట్లేదు, మాకు కలపట్లేదు అని చెప్పి కొంతమంది కోర్టుకు పోయారు. కాబట్టి ఇది కొంత కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి ఆ ఉద్యోగాలను కూడా మీతో మేము భర్తీ చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే, గత ప్రభుత్వం రిటైర్ అయిన వాళ్ళకే మళ్ళీ అయ్యే కొలువులు ఇచ్చింది. అట్లాంటి వాళ్ళు 6,000 మంది ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సమీక్ష జరిపి ఏ శాఖల్లో ఎంతమంది ఉన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళు మళ్ళీ ఎందుకు ఉద్యోగాలు తీసుకోవాలని తెలుసుకొని 6,000 మందిని తొలగించి ఆ ఉద్యోగాలను కూడా జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేసి నిరుద్యోగులకు మేలు చేస్తాండి. అంటే కేవలం ఇప్పుడు మీరు అన్నటువంటి రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్ల అంశం, ఎస్సీ వర్గీకరణ అంశంతో మాత్రమే ఇప్పుడు జాబ్ అట్లే ఎస్సీ వర్గీకరణ ఎట్లాగో అమలైంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ల ప్రకారమే, ఎందుకంటే నిరుద్యోగులు ఆవేదన ఉంది కాబట్టి, ఒకవేళ 42% అమలు చేస్తామా లేకపోతే పాత విధానాలు కొనసాగిస్తాం. ఈ నోటిఫికేషన్లకి 32,000 ఉద్యోగాలకి అవసరమైతే ఒక న్యాయపరమైనటువంటి చిక్కులన్నింటినీ కూడా ఆలోచన చేసి సత్వరమే, నిరుద్యోగుల ఆవేదన ఉంది కాబట్టి వాళ్ళకు 32,000 కొలువుల్ని త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నేను ప్రభుత్వంలో వ్యక్తిని కాదు, అక్కడ జరుగుతున్నటువంటి కార్యాచరణని మేము చెప్తాను. అదే ఏమంటారు, జూలై చివరి వారమా లేకుంటే ఆగస్టు మొదటి వారం లోపే ఈ కసరత్ అంతా రాష్ట్ర ప్రభుత్వం లోని వివిధ యంత్రాంగం మొత్తం కూడా పూర్తి చేయబోతుంది. నిరుద్యోగులకు ఈ అంశాన్ని ఎందుకు మీరు ఎందుకు చెప్పట్లేదు చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు కొంతమంది రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులు, వాళ్ళు ఏ ఎగ్జామ్ రాయని వాళ్ళు, ఏ ఎగ్జామ్ లో అర్హత సాధించిన వాళ్ళు, 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఆ ఉద్యోగాల్లో లేని వాళ్ళు, 44 సంవత్సరాలు వయసు పెట్టుకొని, ముడ్డి మీద 44 సంవత్సరాలు వయసు పెట్టుకొని జనార్దన్ లాంటి వాళ్ళు మేము నిరుద్యోగులు అని చెప్పి వాళ్ళు చలామణి అవుతూ వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళను నిరుద్యోగులు చాలా అట్లాంటి వాళ్ళ పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండండి, వాళ్ళ ప్రయోజనాల కోసం. అందుకే అన్న ఒకటి ఉన్నది, ఏ ప్రయోజనం వెనక, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత వరకు నిరుద్యోగులు మోసపోతూనే ఉంటారు. కాబట్టి ఆ నినాదం వెనక వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళకి ఎట్లాగ ఉద్యోగాలు రావు. కాబట్టి మిమ్మల్ని జడగొట్టాలా, మిమ్మల్ని జడగొట్టి వాళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చి ప్రభుత్వ ప్రతిష్టను భంగం కలిగించి వాళ్ళ రాజకీయం ప్రయోజనం పొందాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు వేసే ఎంగిలిమెతులకు ఆశపడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా చేస్తారు. వాళ్ళ ఉచ్చులో పడకండి. ఇంకొక చెప్పాలి దీంట్లో, మీరు ఒక పక్కన ఎవరైతే ఈరోజు బీఆర్ఎస్ తోటి ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే నిరుద్యోగుల కోసం కొంత ముందున్నటువంటి వాళ్ళకి సరే వేరే పార్టీలకు సంబంధించినటువంటి ముసుగులు వేస్తూ ఉన్నారు ఒక రకంగా. అదే సంబంధించినటువంటి వ్యక్తులు ఆ రోజు రాహుల్ గాంధీ వస్తున్నప్పుడు వాళ్ళు మీకేమో స్టూడెంట్ లాగా కనబడ్డరు, వాళ్ళు నిరుద్యోగులాగా కనబడ్డరు.
అదే వ్యక్తులు ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా ముందు వరుసలో కూర్చుంది వీళ్ళే. మరి ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు వీళ్ళల్లో కొంతమంది లేరు, వీళ్ళు చాలా కలుషితమయ్యారు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వేసే ఎంగిలి మెతుకులు ఆశపడుతూ ఇవాళ నిరుద్యోగుల మనసుల్ని కలుషితం చేస్తున్నారు. వాళ్ళ అద్దం లాంటి మనసులు నిరుద్యోగులు, అద్దం లాగా ఉంటుంది వాళ్ళ మనస్సు. వాళ్ళు ఏ ఉత్తగానే పాపం భావోద్వేగాలకు లోనవుతారు. సున్నితమైన మనసులు, వాళ్ళు పక్కున పగిలిపోయే ప్రమాదం. అట్లాంటి వాళ్ళని పక్కున వాళ్ళ మనసులు పగలగొట్టి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. మేమేమంటున్నాం, గత ప్రభుత్వంలో లాగా గతంలో మీకు ప్రభుత్వాలు చర్చలు జరిపినాయా? మీరు గ్రూప్ 2 వాయిదా వేయాలంటే వాయిదా వేసినాం, మీరు గ్రూప్ 1 వాయిదా వేయాలంటే వాయిదా వేసినాం, మీరు ఉద్యమాలు చేసుకుంటాం మాకు అనుమతులు ఏంటి అంటే అనుమతులు ఇచ్చినాం. ఇన్ని చేసిన తర్వాత ముట్టళ్ళు అని చెప్పి నిన్న సెక్రటరీ ముట్టళ్ళు ఇచ్చారు. ఎంతమంది వచ్చారు? నిజమైన నిరుద్యోగి ఎవడు బయటకు రాలేదు. ఎందుకంటే వచ్చి అందులో ఇరుక్కుంటే కేసులు పడితే ఉద్యోగాలు రావు. చాలా మంది గతంలో కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాల్లో కూడా నష్టపోయారు. వాళ్ళు ఎంపిక అయిపోయి కేసుల్లో ముట్టల్లో పాల్గొనే కేసులు ఉండటం వల్ల ఉద్యోగాలు రాకుండా వెనక్కిపోయారు. అందుకే వాళ్ళల్లో విభేదాలు వచ్చినాయి. ప్రత్యూష అనేటువంటి ప్రతిభావంతురాలనేటువంటి ఒక నిరుద్యోగి, ఆమెకు రాజకీయాలు లేవు, ఆమె ప్రత్యక్షంగా మాట్లాడుతుంది, మీ రాజకీయ ప్రయోజనాల కోసం మమ్మల్ని బలి చేయకండి, ముట్టల్లాంటి కార్యక్రమాలు చేపట్టి మమ్మల్ని బద్నాం చేయకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీరు ఏదైనా నిరసన జరపండి, పార్కుల్లో ధర్నాలు చేయండి, అంతేగాని మీ రాజకీయ ప్రయోజనాల కోసం ముట్టలు చేస్తారని చెప్పేసి ఆమె ఆ నిరుద్యోగి ప్రశ్నించడం జరిగింది నిన్న. ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. అదేవిధంగా వీళ్ళలో వాటాల దగ్గర విభేదాలు వచ్చినాయి. కొంతమంది 2-3 గ్రూపులు అయిపోయినాయి ఇక్కడ. అది నిరుద్యోగులు గమనిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు పిలిస్తే ఎవరు రావట్లే. కాబట్టి నేను ఏమంటానంటే, నిరుద్యోగులారా, ఇది స్పందించే ప్రభుత్వం, మిమ్మల్ని బంధించే ప్రభుత్వం కాదు. మీ యొక్క చేతులతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మీకు చేయూతనివ్వాలని చూస్తుంది. పాత పరీక్షల బూజు దులిపేసి కొత్త నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలని చూస్తుంది. కూసేగాడిది వచ్చి మేసేగాడిది చెడగొట్టినట్టే సామెత ఉన్నట్టే, సక్రమంగా నిజంగా మీరు లైబ్రరీలో పుస్తకాలు పట్టుకొని విజేతలు కావాలని చదువుతున్న వాళ్ళని చదువురాని సన్నాసులు వచ్చి కొంతమంది చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఉచ్చులో పడకండి. దయచేసి ఏకాగ్రతతో చదవండి. ఏకాగ్రతతో చదివిన వాళ్ళే విజేతలు అవుతారు తప్ప సగం చదువులు రోడ్ల మీదకి వచ్చి తిరిగే వాళ్ళు ఎప్పటికి కూడా మీడియాలో మాట్లాడిన వాళ్ళు అప్పటి వరకు బాగుంటుంది తప్ప ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. మీరు సెక్రటరియట్లో ఉద్యోగులుగా, రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులుగా మీరుంటే వాళ్ళ రోడ్ల మీద శాశ్వత నిరుద్యోగులుగా కనపడుతుంటారు. కాబట్టి సక్రమంగా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని చదువుకోండి. కాబట్టి కేటీఆర్ నువ్వు కాదు అంగీకరించేది, మా రేవంత్ రెడ్డి గారి సవాలుకు ఆ స్థాయి నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఆ సవాలు స్వీకరించి సమయం తేదీ చెప్తే అసెంబ్లీలో సమావేశపరుస్తారు ముఖ్యమంత్రి గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో 2 విషయాలపైన ప్రధానంగా ఒకటేమో నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో ఏదైతే గందరగోళానికి గురవుతా ఉన్నారో ఖచ్చితంగా ఈ నెల చివరిన లేకపోతే వచ్చే నెల ఫస్ట్ వీక్లోనైనా 32,000 ఉద్యోగాలని చెప్పేసి ఒక సంఖ్యను అయితే చెప్తా ఉన్నారు. అవి కూడా త్వరలో నోటిఫికేషన్లు వస్తే దీని పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నటువంటి అంశంతో పాటు కేటీఆర్కు ఆ నైతిక అర్హత లేదు, కనీసం ఈ సవాల్ని స్వీకరించేటువంటి సత్తా అక్కడ కేటీఆర్ కాదు, కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నటువంటి డిమాండ్ని మానవతరాయ్ గారు అయితే చెప్తాను. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.